అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి రెడీ. హాయ్ అండి. సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే కదా. ఈరోజు స్పెషల్ వచ్చి ఆవకాయ పచ్చడి ఏ విధంగా పట్టాలో పక్కా కొలతలతో చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా అర్థమయ్యే రీతిలో చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ కాయలన్నిటినీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న కాయల్ని ఇలా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకున్న కాయల్ని ఇలా ముక్కలు కోసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలు కోసుకున్న ఆ కాయల్లో ఉన్న ఆ గింజని ఆ విత్తనం అంతా శుభ్రంగా తీసేసి అలా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న చిన్న ముక్కల్ని తడి లేకుండా కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలన్నమాట. మేము తీసుకున్న ఆ ముక్కలన్నీ 8 కేజీల ముక్కలు వచ్చినాయి అన్నమాట. 8 కేజీల ముక్కలకి మేము కేజీ ఆవు పిండి వేసాము. కేజీ ఆవాలను ఎండలో ఎండబెట్టి పొడి చేసాము. ఆ పొడి చేసిన ఆవు పిండిని వేసాము. తర్వాత పచ్చలకు వాడే కారం ఉంటుంది కదా, కేజీ వేసాము. కేజీ కారం వేసాము. ఆ తర్వాత కేజీ సాల్ట్ వేసామన్నమాట. కేజీకి కొంచెం తగ్గించాము, ఎందుకంటే తర్వాత 3వ రోజు చూసుకుని వేసుకోవచ్చు, కానీ కొంచెం తగ్గించాము. తర్వాత పావు అన్నమాట అవి వెల్లుల్లి పొట్టు తీసి వేసాము. ఇప్పుడు మేము చూపించింది 50 గ్రాముల మెంతులు, 50 గ్రాములు వెల్లుల్లి అన్నమాట. వాటన్నిటిని మిక్సీ చేసి ఆ పొడిని వేసాము. తర్వాత విడిగా 50 గ్రాములు మెంతులు వేసామన్నమాట. ఇప్పుడు ఆ మొత్తాన్ని మనం కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన కేజీ వేరుశనగ నూనె తీసుకున్నామండి. ఆయిల్లో వేసిన ముక్కల్ని ఇక్కడ మనం చూపించాం కదా ఆ కారము, ఆ కారంలో వేయాలన్నమాట. ఇలా వేయటం వల్ల ప్రతి మొక్కకి కారం అనేది పట్టుకుంటుందండి. అలా మొక్కలన్నిటికీ కారం పట్టించిన తర్వాత 2 కేజీలు వేరుశనగ ఆయిల్ పోయాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా ఆయిల్ పోసేసిన తర్వాత కదిలించుకోకుండా 3 రోజులు అన్నమాట కదిలించుకోకుండా పక్కన పెట్టేసుకోవాలి. మూడో రోజు ఇదిగోండి, 3వ రోజు ఎలా ఉందో పచ్చడి. ఆ 3వ రోజు పచ్చడి అంతా మరలా కలపాలన్నమాట. ఆయిల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదండి పచ్చడికి, ఎందుకంటే మొక్క అనేది పాడవకుండా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మనం ఈ టైంలో కారం తక్కువైనా, ఉప్పు తక్కువైనా, ఆయిల్ తక్కువైనా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి. అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ రెడీ అయిందండి.